రాష్ట్రంలో దివ్యాంగులకు ఉగాది కానుకగా ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకం క్రింద కాకినాడలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి మరో ముందడుగు వేసింది. దివ్యాంగ శక్తి పథకం ద్వారా 40% పైగా అంగవైకల్యం ఉన్న వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వారితో పాటు వచ్చే సహాయకులకు 50% రాయితీ కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాకినాడ జగన్నాథపురంలో ఈ పథకం ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు ఆదినారాయణ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దివ్యాంగుల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. అనంతరం ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి పథకంలో కీలక మార్పులు చేసినట్లు తెలిపారు. గతంలో కొన్ని వర్గాలకే పరిమితమైన సదుపాయాలను ఇప్పుడు 21 రకాల అంగవైకల్యాలున్న వారందరికీ విస్తరించామని చెప్పారు. 40% పైగా వైకల్యం ఉన్న ప్రతి దివ్యాంగుడికి ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందని వివరించారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణం, ఏసీ మరియు డీలక్స్ బస్సుల్లో 50% రాయితీ ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుంచి వచ్చిన దివ్యాంగ విద్యార్థులు, సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం ప్రజా ప్రతినిధులు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి వారికి భోజన వసతి కల్పించారు. బస్సులో కూడా మీకు సపరేట్ సీట్లు కేటాయిస్తారని చెప్పి ఆ కేటాయించిన సీట్లలో ప్రజలు కూడా వారి కేటాయించిన సీట్ల మనం కూడా దగ్గరుండి వారికి సహకరించాలని సభ ద్వారా కోరుతున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. మొన్ననే ఫ్రీ బస్సు ఇచ్చినప్పుడు శ్రీశక్తి బస్సు ఏదైతే ప్రవేశపెట్టినప్పుడు చాలా ఆనందించారు స్త్రీలందరూ. అదే సమయంలో దివ్యాంగులు కూడా మాకు కూడా బస్సు ఫ్రీ బస్సు ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన కలిగించారు వాళ్ళు. కానీ ఆ ఆలోచన నిజం చేశారు. ఎవరైతే దివ్యాంగ శక్తి అని పేరు పెట్టి ఈ రోజున ఏదో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడే మేము మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అందరికి వెళ్ళారు, చాలా ఆనందం సంతోషం వ్యక్తం చేశారు. ఇది అదే కాదండి, దివ్యాంగులకి 2 పండుగలు చేసుకున్నట్టు లెక్క అండి. ఆ రోజు పెన్షన్ కూడా పెంచినప్పుడు అండి చాలా ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఇప్పుడు బస్సు వీళ్ళకి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల కూడా చాలా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బస్సులో ఎవరైతే ప్రయాణం చేస్తారో ప్రయాణికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దివ్యాంగులకి కొన్ని సీట్లు కేటాయిస్తారు కాబట్టి వాళ్ళు కూడా మీరు అందరూ సహకరించి ఈరోజు మంచి హృదయంతో మీరు కూడా సహకరించాలని ప్రజలు కూడా కోరుకుంటూ మరొకసారి కుటుంబ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి హానబుల్ సీఎం గారు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ శక్తి అని ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 74% అన్ని గవర్నమెంట్ బస్సుల్లో ప్రతి దివ్యాంగునికి 40% దాటి అంగవైకల్యం ఉన్న ప్రతి కేటగిరీలో ఉన్న దివ్యాంగులకి ఈ స్కీమ్లో 50% ఎక్స్ప్రెస్ బస్సులు కానీ లేకపోతే అది ప్రీమియం బస్సులు, ఏసీ బస్సులు అయితే 50% మీద అన్ని రకాల బస్సుల్లో పూర్తి రాయితీతో వాళ్ళు గవర్నమెంట్ బస్సు సదుపాయం ఈరోజు వాడుకోగలిగే అద్భుతమైన స్కీమ్ ఈరోజు లాంచ్ చేసుకోవడం. కాకినాడలో ఇవాళ కాకినాడ మెయిన్ బస్ స్టాండ్లో హానరబుల్ ఎమ్మెల్యే కొండబాబు గారితో పాటు ఎంపీపీ గారు ముగ్గురం అండ్ కాపురం నుంచి వర్మ గారు అందరం కలిసి ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఒక బస్సులో 30 మంది దివ్యాంగులతో మనం కలెక్టరేట్ ఒక బస్సు, తర్వాత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 30 మందికి, తర్వాత ఎంపీపీ గారి ఆధ్వర్యంలో 30 మందికి ఈరోజు ఒక చిన్న సిటీలో రౌండ్ వేసుకొని ఆ తర్వాత భోజనం అందరి సమక్షంలో చేయటం, వాళ్ళకి స్కీమ్ గురించి మాట్లాడటం, వాళ్ళ ద్వారా ఇంకొక 100 మందికి తెలియటం, అలా
ప్రతి ఒక్కళ్ళు ఈ స్కీమ్ వాడడానికి తగినంత ప్రయత్నం చేయడం జరుగుతుంది. 18వ తేదీ మార్చి 2026 నాడు అత్యంత శుభదాయకమైన దినంగా మనం పేర్కొనవచ్చు. విభిన్న ప్రతిభావంతులకి సాధికారత చూపే భాగంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అదే రకంగా ఈ రోజున దివ్యాంగులకి 40% పైబడి ఉన్న వాళ్ళందరికీ కూడా 21 కేటగిరీస్, ఈ వరకు 4 కేటగిరీలే ఉండేది, ఇప్పుడు 21 కేటగిరీస్ వారందరికీ కూడా ఈ యొక్క బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. అంతేకాకుండా వాళ్ళతో వచ్చే సహాయకులకు కూడా, ఎస్కార్ట్స్కి కూడా 50% రాయితీ కల్పించి ఈ రోజున వీళ్ళందరికీ కూడా పాసులు ఇవ్వడం, అదే రకంగా వీళ్ళని ఉత్సాహపరచడానికి, వీళ్ళలో ఒక ధైర్యాన్ని నిలపడానికి ఈ రోజున మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ షణ్మోహన్ ఐఏఎస్ గారు ఈ యొక్క విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఇక్కడ కలెక్టరేట్లో వారికి భోజనం ఏర్పాటు చేయడమే కాకుండా వారితో కలిసి ఒక సాధారణ పౌరుడిగా అతను వాళ్ళతో కలిసి వాళ్ళ యోగక్షేమాలన్నీ తెలుసుకుంటూ వారితో పాటుగా భోజనం చేయడం ఈ రోజు జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఇంత బాగా కలెక్టర్ గారు ఇంత మమేకమై దివ్యాంగుల పట్ల ఇంత కరుణ, తర్వాత ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ చూపించినందుకు ఇక్కడ వచ్చినటువంటి దివ్యాంగ పిల్లలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. ఇంత మంచి కలెక్టర్ గారు మాకు ఉన్నారని చెప్పేసి వాళ్ళు, మాటలు రాని వాళ్ళు, మూగవాళ్ళు, చెవిటి వాళ్ళు కూడా సౌంజ్ఞల భాషలో ఇవన్నీ కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.